హాయ్ ఎవ్రీవన్, ఈరోజు 1000+ సిరీస్లో మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనకి మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్లో ఆల్రెడీ 6 టాపిక్స్ నుండి రైల్వేలో అడిగిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మరియు కాన్సెప్ట్ అనేది చాప్టర్ వైజ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని ద్వారా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రిమైండర్. చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. అయితే ఈ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ మరియు ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేస్తూ సాల్వ్ చేద్దాం. ముందుగా కొంత కాన్సెప్ట్ అనేది చెప్తాను, తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వాటితో పాటు కాన్సెప్ట్ మరియు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ముందుగా చూడండి, ఇక్కడ రిమైండర్కి సంబంధించి కాన్సెప్ట్ చెప్పుకునే ముందు నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం వచ్చేసి 5ని 3తో డివిజిబుల్ చేస్తున్నాను. నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ 5 నేను ఎలా రాసుకోవచ్చు? 3 × 1 + 2గా రాసుకోవచ్చా? 3 × 1 తర్వాత ఏం రాసుకున్నాం? +2 రాసుకున్నాం. సో టోటల్ వాల్యూ ఎంత అయింది? 5కి ఈక్వల్ అయింది. అయితే ఈ 5ని ఏమంటాం? డివిడెండ్ అంటాం. 5ని ఏమంటాం? డివిడెండ్ అంటాం. అలాగే 3ని ఏమంటాం అంటే డివిజర్ అంటాం. అలాగే 1ని కోఎఫిషియంట్ అంటాం. మరి 2ని ఏమంటాం? రిమైండర్, శేషం అని అంటాం. ఓకేనా? సో చూడండి, రిలేషన్ ఏమిటి? డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి మీద మనకి డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఓకే, సెకండ్ వన్ చూడండి. నేను నెక్స్ట్ సేమ్ నెంబర్ని 3తో డివిజిబుల్ చేస్తున్నాను. డివిజిబుల్ చేసినప్పుడు చూడండి, నాకు రిమైండర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఈ రిమైండర్ అనేది కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. చూడండి, రిమైండర్ అనేది మనకు శేషం అనేది ఎప్పుడు ఎలాగ ఉండాలి? డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. చూడండి, సపోజ్ ఇక్కడ 10 ఉంది. సో మనం 10ని డివిజిబుల్ చేయమన్నప్పుడు ఎలా డివిజిబుల్ చేస్తాం? 3 × 3 ఎంత? 9. అప్పుడు రిమైండర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంతేగాని ఈ 10ని 3తో డివిజిబుల్ చేయమన్నప్పుడు 3 × 2 6 అని రాసుకొని మనం రిమైండర్ 4 అని రాస్తామా? రాయం. ఎందుకని రాయము? మనకి రిమైండర్ థీరంలో రిమైండర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడు ఈ కేసు అనేది పాసిబుల్ కాదు. ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఈ కేసే పాసిబుల్ అవుతుంది. అది ఎలా ఉండాలి? డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ దేనికి ఈక్వల్ అవ్వాలి? డివిడెంట్కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ కూడా మనము 3 × 2 + 4 డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ కనుక యాడ్ చేస్తే డివిడెంట్కి ఈక్వల్ అవుతుంది. కానీ కండిషన్ ఏంటి? డివిజర్ అనేది ఎప్పుడు కూడా రిమైండర్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఇది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, నెగిటివ్ రిమైండర్ గురించి చెప్తున్నా. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో చూడండి, ఇక్కడ 10 ఉంది కదా, సేమ్ అదే నెంబర్ని నేను 3తో కాకుండా 4తో మల్టిప్లై చేస్తున్నాను. సో 4తో మల్టిప్లై చేస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది? సో ఇప్పటి వరకు మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా సాల్వ్ చేస్తున్నాం? రిమైండర్ అనేది పాజిటివ్ వాల్యూ వస్తుంది. మరి నెగిటివ్ వస్తే ఎలా చేయాలి? నెగిటివ్ ఎందుకనేది ఇప్పుడు చెప్తా. చూడండి, సో చూడండి, రిమైండర్ నాకేమవుతుంది? 10లో నుంచి 12 పోతే ఎంత? 10లో నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుంది? -2 అవుతుంది. సో ఈ మైనస్ రిమైండర్ అనేది ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మనం ఈ నెగిటివ్ రిమైండర్ అనేది యూజ్ చేస్తాం. లెంతీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని, అది సాల్వ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? మరి ఆప్షన్స్లో సపోజ్ ఇలాగే ఇచ్చాడు, 10ని 3తో ఇది బిగ్ నెంబర్ అనుకుందాం. సో 10ని డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అడిగాడు అనుకోండి. సో మనం ఇది షార్ట్ కట్ కోసం ఇలా నెగిటివ్ రిమైండర్ రాసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇది బిగ్ నెంబర్ అనుకోని. సో ఇక్కడ ఏమొచ్చింది? రిమైండర్ మనకి -2 వచ్చింది. కానీ ఆప్షన్స్లో మైనస్ అనేది ఉండదు కదా, పాజిటివ్ వాల్యూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి? డివిజర్ని రిమైండర్ని యాడ్ చేయాలి. సో డివిజర్ని రిమైండర్ని యాడ్ చేస్తే సో చూడండి, 3 + -2 ఎంత వచ్చింది? రిమైండర్ 1 వచ్చిందా? 1కి ఈక్వలే కదా. 10ని 3తో డివిజిబుల్ చేసినప్పుడు ఏమైంది? రిమైండర్ 1 అయింది. సో ఎప్పుడైనా మనకి రిమైండర్ కనుక నెగిటివ్ వాల్యూ తీసుకునే సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ రిమైండర్ని డివిజర్తో యాడ్ చేస్తే మనకి
పాజిటివ్ రిమైండర్ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ కాన్సెప్ట్ చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ మీద పాయింట్స్ మీదే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఏదన్నా కొత్త కాన్సెప్ట్లో ప్రాబ్లం అడిగినప్పుడు, కొత్త మోడల్లో ప్రాబ్లం అడిగినప్పుడు దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూనే డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ఈ ప్రాబ్లంలో ఏమడిగాడు చూడండి, డివిడెండ్ అడిగాడు. సో డివిడెండ్ ఈక్వల్ టు ఏంటి, మనకి ఫార్ములా ఏంటి, డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్, అంతే కదా. డివిజర్ ఈక్వల్ టు డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా, సో ఏ వాల్యూస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, డివిజర్ 22.8 ఇచ్చాడు, కోఎఫిషియంట్ 8.5, రిమైండర్ 0. మళ్ళీ ఏం కనుక్కోమంటున్నాడు, డివిడెండ్ కనుక్కోమంటున్నాడు. సో చూడండి, డి ఈక్వల్ టు 22.8 ఇంటూ 8.5 ప్లస్ 0. ఓకేనా, సో చూడండి ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో ముందు నేను ఈ 22ని 8తో మల్టిప్లై చేస్తున్నా. సో చూడండి 20 ఇంటూ 8 ఎంత, 160. తర్వాత 2 ఇంటూ 8 16 ఎంత, 160 ప్లస్ 16 176. ఓకేనా, నెక్స్ట్ ఈ పాయింట్ వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది కదా. సో 0.8 ఇంటూ 8 ఇంటూ 8 ఎంత, 64. కానీ ఇక్కడ ఎంత ఉంది, పాయింట్ 8 ఉంది కాబట్టి 6.4 అవుతుంది. నెక్స్ట్ చూడండి ఈ 0.5తో మల్టిప్లై చేద్దాం. సో 0.5 వాల్యూ ఎంత, మనం ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు, 1/2 రాసుకోవచ్చు, అంటే ఎంత, హాఫ్. సో 22.8లో హాఫ్ ఎంత అవుతుంది, ముందు 22లో హాఫ్ తీసుకుందాం. చూడండి 22లో హాఫ్ ఎంత, 11. సో 0.8లో హాఫ్ ఎంత, 4, 11.4. సో ఇప్పుడు యాడ్ చేయండి, 176 ప్లస్ 6 82 ప్లస్ 11 193.8. సో ఆన్సర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చాలా 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 ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్. రిపీటెడ్గా అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్స్లో, ఈ మోడల్ పర్టికులర్గా రైల్వే ఎగ్జామ్లో. సో చూడండి ఏమంటున్నాడు, వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ఏ డివిజర్. సో చూడండి y అనే నెంబర్ని ఎక్స్ డివిజిబుల్ చేస్తే ఏమంటున్నాడు, లీవ్ రిమైండర్ 24. రిమైండర్ ఎంత వస్తుందంట, 24 వస్తుందంట. అయితే తర్వాత ఏమంటున్నాడు చూడండి, ట్వైస్ ఆఫ్ ద సేమ్ నెంబర్ డివైడెడ్ బై ద సేమ్ డివిజర్. అంటే ఈ నెంబర్ని ట్వైస్ చేస్తే 2y చేసి సేమ్ అదే నెంబర్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 15 వస్తుందంట. అయితే ఏం కనుక్కోమంటున్నాడు, ఎక్స్ వాల్యూ, డివిజర్ కనుక్కోమంటున్నాడు. సో చూడండి ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది, తర్వాత షార్ట్ కట్ అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది, మరియు గుర్తుంటుంది కూడా. ఓకేనా, సో చూడండి ఇక్కడ నేను 44 అనే ఒక నెంబర్ తీసుకున్నా. ఈ నెంబర్ నేను 5తో డివిజిబుల్ చేస్తున్నా. సో డివిజిబుల్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చు 44ని, 44 ఈక్వల్ టు 5 ఇంటూ 8 ప్లస్ 4గా రాసుకోవచ్చా, 5 ఇంటూ 8 ప్లస్ 4గా రాసుకోవచ్చా, అదే కదా. డివిడెండ్ ఈక్వల్ టు డి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 2తో మల్టిప్లై చేస్తున్నా. ఏది, 44ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూడండి, 5 ఇంటూ 8 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2, 4 ఇంటూ 2, అంతేనా. సో ఇప్పుడు ఈ 88ని మళ్ళీ సేమ్ అదే నెంబర్తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుందో చూడండి. సో ఇక్కడ చూడండి 88ని మీరు ఇక్కడ 5తో డివిజిబుల్ చేయండి. సో 5 ఇంటూ 17 85, రిమైండర్ 3. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ డివిజిబుల్ చేయండి, 5తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుందో చూడండి, 5తో డివిజిబుల్ చేస్తే ఇదంతా 5 మల్టిపుల్ కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. సో అలాగే ఇక్కడ డివిజిబుల్ చేయండి, ఇక్కడ డివిజిబుల్ చేస్తే ఏమవుతుందో చూడండి, రిమైండర్ ఏమవుతుంది చూడండి, 8ని కనుక డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది, రిమైండర్ +3 వస్తుంది, అంతే కదా. 8ని 5తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకేనా, ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో. సో చూడండి ఇప్పుడు డి ఈక్వల్ టు డిక్యూ ప్లస్, ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది మనకి, రిమైండర్ 24 వచ్చింది. సెకండ్ కేసులో 2d ఈక్వల్ టు 2dq ప్లస్ ఎంత, రిమైండర్ 48.
2తో మల్టిప్లై చేస్తే 48 అయింది. సో వాడు యాక్చువల్గా ఇచ్చింది ఎంత 15 వచ్చింది. సో ఇక్కడ ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది మనకి రిమైండరు 8 వచ్చింది. 5తో డివిజిబుల్ చేసిన తర్వాత యాక్చువల్ రిమైండర్ అనేది వచ్చింది. సో ఇక్కడ వచ్చిన 15 ఏంటి ఎక్స్తో, ఆ ఎక్స్ ఉంది కదా, ఆ ఎక్స్ వాల్యూ 48ని డివిజిబుల్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఈ 15 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఏందనేది కనుక్కోవాలి. సో 48ని ఎక్స్ అనే వాల్యూతో డివిజిబుల్ చేస్తే మనకి 15 అనేది వచ్చిందనమాట. సో అప్పుడు ఆ ఎక్స్ వాల్యూ ఏమై ఉంటుంది అనేది ఆప్షన్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే మనకి రిమైండర్ అనేది ఇక్కడ ఫస్ట్ కేసులో ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 4 వచ్చింది. సెకండ్ కేసులో ఎంత వచ్చింది 3 వచ్చింది. సో రెండు కేసుల్లో మనకి రిమైండర్ అనేది ఎలా ఉంది, డివిజర్ కన్నా తక్కువ ఉంది. సో ఇక్కడ కూడా 24-15 ఉంది రిమైండర్. సో డివిజన్ అనేది 24-15 కన్నా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 9 కాదు, 23 కాదు. సో ఈ 48ని దేంతో డివిజిబుల్ చేస్తే మనకి 15 వస్తుంది అని చూడండి. సో చూడండి, 33తో డివిజిబుల్ చేస్తే చూడండి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది. 48ని 33తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది, రిమైండర్ 15 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 33 అవుతుంది. లేదా డైరెక్ట్గా మీకు ఆన్సర్ కావాలి అనుకుంటే 24ని 2తో మల్టిప్లై చేయండి, ఎంత 48. ఆ 48లోంచి 15 తీసేయండి, 15 తీసేస్తే ఆన్సర్ ఎంత అవుతుంది, 33. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్నాం, తర్వాత దానికి సంబంధించిన షార్ట్ కట్ అనేది కూడా చెప్పుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏమంటాడు, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై 14 when a number divided by 14 ఏమన్నాడు, నెంబర్ని కనుక 14తో కనుక డివైడ్ చేస్తే కోఎఫిషియంట్ అనేది p అంట, అండ్ రిమైండర్ వచ్చేసేమో 7 అంట. అప్పుడు ఈ నెంబర్ని మనం ఎలా రాసుకుందాం, 14p + 7. అయితే p వాల్యూ అనేది అంతా చెప్పలేదు. అయితే ఈ p వాల్యూకి సంబంధించి ఇక్కడ డేటా ఇచ్చారు చూడు, కంటిన్యూషన్ ఇచ్చారు చూడండి. వెన్ p ఈజ్ డివైడెడ్ బై 3, p అనేది 3తో డివిజిబుల్ చేసినప్పుడు కోఎఫిషియంట్ వచ్చేసేమో 2 అంట, అండ్ ద రిమైండర్ ఈజ్ అంట 20% ఆఫ్ ద సమ్ ఆఫ్ ద డివిజర్ అండ్ కోఎఫిషియంట్. ఈ రిమైండర్ అనేది ఎంత అంటే ఈ రెండిటి యొక్క సమ్లో 20% అంటున్నాడు. సో 3 + 2 20% అంటే ఫ్రాక్షన్లు ఎలా రాసుకోవచ్చు మనం, 1/5గా రాసుకోవచ్చు. సో 5 × 1/5 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో రిమైండర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు p వాల్యూ ఎంత అవుతుంది చూడండి, p = 3 × 2 + 1 అంటే ఎంత, 7 అవుతుంది. ఓకే. సో అప్పుడు p వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 14 × 7 98 + 7 105. సో ఆన్సర్ ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటున్నా చూడండి, ఏ నెంబర్ వెన్ డివైడెడ్ బై ఏ డివిజర్ లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 42 వెన్ థ్రైస్ ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై ద సేమ్ డివిజర్. సో ఇందాక అడిగిన ప్రాబ్లమే, y అనే ఒక నెంబర్ని ఎక్స్తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందంటే ఫస్ట్ కేసులో 42 వచ్చింది. అలాగే తర్వాత ఈ నెంబర్ని థ్రైస్ అంటే 3తో మల్టిప్లై చేసి సేమ్ అదే ఎక్స్తో కనుక డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది ఎంత వచ్చింది, 74 వచ్చింది. ఓకే. సో చూడండి ఇక్కడ ఇది 74 కాదండి, 22. ఎందుకంటే మనకి డివిజర్ కనుక్కోమన్నాడు ఈ క్వశ్చన్లో. సో డివిజర్ అనేది ఎప్పుడు ఏంటి, రిమైండర్ కన్నా ఎక్కువ ఉండాలి వాల్యూ. ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ, 55, 54, 53, 52 ఉంది. కానీ ఇక్కడ రిమైండర్ 74 ఇచ్చాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఆన్సర్ 74 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకే. సో చూడండి ఇక్కడ రిమైండర్ ఏంటి, 22. సో ఇచ్చిన ఆప్షన్స్లో డివిజర్ ఖచ్చితంగా 22, 42 కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం చూడండి, d = dq + 42. సో ఇప్పుడు 3తో మల్టిప్లై చేస్తే 3d = 3dq + 126.
ఓకే, ఇప్పుడు ఈ 126ని ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ నెంబర్తో డివిజిబుల్ చేస్తే మనకి రిమైండర్ అనేది ఇక్కడ 22 వస్తుంది. 22 వస్తుందో చూడండి. ముందు 55తో డివిజిబుల్ చేసి చూడండి. 126ని 55తో ఇంటూ 2 చేస్తే 110 వస్తుంది, రిమైండర్ 16 వస్తుంది. సో ఆన్సర్ రాంగ్. అలాగే 54 ఇంటూ 2 108 ఎంత వస్తుంది? రిమైండర్ 18 వస్తుంది. సో అది కూడా రాంగ్. నెక్స్ట్ 53 ఇంటూ 2 106 రిమైండర్ ఎంత వస్తుంది? 20 వస్తుంది. నెక్స్ట్ చూడండి 52 ఇంటూ 2 ఎంత? 104. సో 104 కనుక మైనస్ అయితే రిమైండర్ ఎంత వస్తుంది? 22. సో అప్పుడు ఈ వాల్యూ ఎలా రాసుకుంటాం మనం? 3DQ ప్లస్ 104 ప్లస్ 22. ఓకే, సో ఈ 3DQ అనే వాల్యూ 104 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. అలాగే ఇది 52 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. ఈ 3DQ అనేది 52 యొక్క మల్టిపుల్ అవుతుంది. అలాగే ఈ 104 అనేది కూడా 52తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ 22ని 52తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 22 వస్తుంది. ఓకేనా? సో షార్ట్ కట్ ఏంటి? ఈ నెంబర్ని మనం ఏం చేద్దాం? 3తో మల్టిప్లై చేయండి. 3తో మల్టిప్లై చేస్తే ఎంత? 126. 126లో నుంచి 22 తీసేసేయండి. 22 తీసేస్తే ఎంత వస్తుంది? ఆన్సరు 104 వస్తుంది. సో 104 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోండి. 104 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటే సో చూడండి 152 104 ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. 26 కూడా ఉంది ఫ్యాక్టర్. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 126లో నుంచి ఎంత తీసేస్తాం? 22 తీసేస్తే 104 వచ్చింది. సో ఆ 104 ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. ఆ 104 ఫ్యాక్టర్స్లో ఏ ఆప్షన్ అయితే మన కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పే ముందు, సాల్వ్ చేసే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, నేను 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5ని 3తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగాను అనుకోండి. ఇప్పుడు నేనేం చేయాలి? 5ని 5తో మల్టిప్లై చేయాలి. 25 ఇంటూ 5 125, 125 ఇంటూ 5 625. ఈ 625ని మళ్ళీ 3తో డివిజిబుల్ చేసి రిమైండర్ అంతా కనుక్కోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా సాల్వ్ చేయడం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ఇక్కడ స్మాల్ నెంబర్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ నెంబర్ ఉంది 49 51 54 37 123. దీన్ని 24తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడిగినప్పుడు ఈ మొత్తం మల్టిప్లై చేసి సాల్వ్ చేయాలంటే ఇంపాసిబుల్ అనమాట. మరి ఏం చేయాలి? దీని వెనకాల ఉన్న కాన్సెప్ట్ ఏంది చూద్దాం చూడండి. సో చూడండి, ఇక్కడ 5ని ఇండివిజువల్గా డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందో చూడండి, 2 వచ్చింది రిమైండర్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ 2 రాసుకోండి +2. అలాగే ఇక్కడ ఎంత ఉంది? రిమైండర్ +2. అలాగే ఇక్కడ ఎంత ఉంది? రిమైండర్ +2. ఇక్కడ ఏమైంది? రిమైండర్ +2. ఇవన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ మల్టిప్లై అవుతాయి. మధ్యలో ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ అనమాట అప్లై చేస్తాం. ఒకవేళ మధ్యలో ప్లస్ ఉందనుకోండి, ప్లస్ అనేది అప్లికబుల్ చేస్తాం. ఒకవేళ మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ అనేది యాడ్ చేస్తాం. మనం మొత్తం మల్టిప్లై చేసి మనం రిమైండర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో చూడండి, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16. సో 16/3. సో 16 రిమైండర్ అనేది ఆన్సర్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? మనకి ఎప్పుడు కూడా రిమైండర్ అనేది డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో మళ్ళీ ఆ 16ని 3తో డివిజిబుల్ చేయండి. అప్పుడు రిమైండర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. చూడండి, ఇక్కడ 625ని 3తో డివిజిబుల్ చేసినప్పుడు చూడండి 6, నెక్స్ట్ 25, రిమైండర్ ఎంత? 1 అవుతుంది. ఓకేనా? సో చూడండి, రిమైండర్ అనేది ఎప్పుడు కూడా డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో ఇప్పుడు సాల్వ్ చేయండి ఈ ప్రాబ్లమ్ని. ఇక్కడ 24తో డివిజిబుల్ చేస్తే చూడండి, ఫస్ట్ 49ని డివిజిబుల్ చేయండి. సో రిమైండర్ ఎంత? 24 ఇంటూ 48, రిమైండర్ ఎంత? +1. అలాగే 24 ఇంటూ 48, రిమైండర్ ఎంత? +3. అలాగే ఇక్కడ చూడండి +6. అలాగే ఇక్కడ చూడండి +13. ఇక్కడ చూడండి 24 ఇంటూ 5 120, ఇక్కడ ఎంత? +3. ఓకే, ఇప్పుడు చూడండి 1 ఇంటూ 3 మధ్యలో మనకి సింబల్ ఏది ఉంటే అదే అప్లై చేస్తాం. ప్లస్ ఉంటే ప్లస్, ఇంటూ ఉంటే ఇంటూ. ఓకేనా? సో 1 ఇంటూ 3 3, 3 ఇంటూ 6 18, 3 ఇంటూ 6 18,
18 ఇంటూ 3 ఎంత 54. సో 54ని 24తో మళ్ళీ డివిజిబుల్ చేయండి. సో మనకేంటి రిమైండర్ కూడా ఎప్పుడు ఎలా ఉండాలి, డివిజన్ కన్నా తక్కువ ఉండాలి. సో 24 ఇంటూ 2 48, రిమైండర్ ఎంత 6. ఓకేనా. సో 6 ఇంటూ 13 ఎంత 78. ఇప్పుడు మళ్ళీ ఈ 78ని 24తో డివిజిబుల్ చేయండి. 24 ఇంటూ 3 72, రిమైండర్ ఎంత 6. రిమైండర్ ఎంత 6. సో ఆన్సర్ ఏమవుతుంది 6 అవుతుంది. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఇలాంటి మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు రిమైండర్ అనేది ఇండివిజువల్గా సాల్వ్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఫైనల్గా మనం వచ్చే రిమైండర్ ఏమై ఉండాలి, డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మోడల్ చూడండి. చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఎస్ఎస్సిలో అడుగుతుంటాడు అనమాట ఈ మోడల్. ఎస్ఎస్సి కానీ లేదంటే ఏపీ ఎగ్జామ్లో జరిగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతుంటాడు ఈ మోడల్. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ మరియు ప్రాబ్లం అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అలాగే దీనికి సంబంధించిన షార్ట్ కట్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ 4ని 5తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత, 4ని 5తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత. సో ఇప్పుడు వరకు ఏం చెప్పుకుని ఎలాగా మనం రిమైండర్ ఎలా తీసుకుంటున్నాం, ఏదైనా మనకి న్యూమరేటర్లో వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడే రిమైండర్ ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు. మరి న్యూమరేటర్లో వాల్యూ డినామినేటర్ కన్నా తక్కువ ఉంటే ఎలా చేయాలి అంటే చూడండి, ఇప్పుడు 4 ఉంది కదా, 4ని డివిజిబుల్ చేసినప్పుడు 0.8 కనుక రాసుకున్నాం అనుకోండి, రిమైండర్ ఆటోమేటిక్గా 0 వస్తుంది. కానీ కండిషన్ అది కాదు. ఇక్కడ కోఎఫిషియంట్ అనేది ఓన్లీ హోల్ నెంబర్స్ అయి ఉండాలి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 నుంచి న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 కనుక కలిపితే అవి అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి అప్ టు ఇన్ఫినిటీ వరకు. కేవలం ఈ నెంబర్స్ మటుకే ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు 5ని నేను ఏం చేస్తున్నాను, 0తో మల్టిప్లై చేస్తున్నా. సో 5ని 0తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో అప్పుడు రిమైండర్ ఎంత, 4లో నుంచి 0 పోతే 4. సో అప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 5 ఇంటూ 0 ప్లస్ 4గా రాసుకోవచ్చా. సో అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 4 అవుతుంది. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనము ఏదైనా ఒక ఫ్రాక్షన్ a/b ఫార్మాట్లో ఉన్నప్పుడు ఏ వాల్యూ b కన్నా తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రిమైండర్ అనేది a అవుతుంది అనమాట. ఓకేనా, ఆటోమేటిక్గా ఏమవుతుంది, a అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో 99ని 100తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 99 అవుతుంది. అంతే కదా. చూడండి, 100 99తో 99 డివిజిబుల్ చేసినప్పుడు 100 ఇంటూ 0 99 రిమైండర్ అనేది అవుతుంది. ఓకే, సో ఇదొక కాన్సెప్ట్. మరి ఓన్లీ ఈ 99 బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని 100తో డివిజిబుల్ చేస్తే మనకి ప్రాబ్లము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్వ్ చేయడం పాసిబుల్ అవుతుందా, అవ్వదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఈ మెథడ్లో సాల్వ్ అవుతుంది. ఓకే, మరి ఇంకో మెథడ్ ఏంటి, మీకు స్టార్టింగ్లో చెప్పిన నెగిటివ్ రిమైండర్ చూసారా, అది ఇంకోసారి చెప్తా చూడండి. సో చూడండి, ఇక్కడ ఇదే 100తో ఈ 99ని నేనేం చేస్తున్నాను, 1తో మల్టిప్లై చేస్తున్నా. సో 1తో మల్టిప్లై చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది, 99 నుంచి 100 పోతే -1. ఇప్పుడు చూడండి, 100 ఇంటూ 1 ప్లస్ -1 ఎంత అవుతుంది, 99కి ఈక్వల్, డివిడెంట్కి ఈక్వల్ అయిందా. ఓకేనా. ఇంకోటి ఏం చెప్పుకున్నాం, మనకి ఎప్పుడు రిమైండర్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, పాజిటివ్ వాల్యూలో ఉండాలి, అలాగే డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడు ఎలా చేద్దాం చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 100 - 1 = 99. మరి ఈ నెగిటివ్ రిమైండర్ ఎందుకు తీసుకుంటున్నాం, ఇటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా 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 ఉపయోగపడుతుంది. ఓకే, చూడండి, ఇప్పుడు 99 ప్లేస్లో రిమైండర్ అనేది 99 హోల్ టు ది పవర్ ఆఫ్ 99 ఉంది. దీని మీనింగ్ ఏంటి, 99ని 99 టైమ్స్ మల్టిప్లై చేయడం, అంతేనా. 99ని 99 టైమ్స్ మల్టిప్లై చేయడం. సో ఇందాక ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏం చెప్పుకున్నాం, ఒక మల్టిప్లికేషన్ ఇచ్చాడు. సపోజ్ a ఇంటూ b ఇంటూ c ఇంటూ d అని ఒక మల్టిప్లికేషన్ ఇచ్చాడు.
దాన్ని నేను ఎక్స్తో డివిజిబుల్ చేయాలి. సో ఎక్స్తో డివిజిబుల్ చేయాలి అంటే మనం టోటల్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. రిమైండర్ కనుక్కోవాలనుకున్నప్పుడు ఏబిసిడి కనుక్కొని అప్పుడు ఎక్స్తో డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్గా ఏంటి, ఏ యొక్క రిమైండర్, బి యొక్క రిమైండర్, సి యొక్క రిమైండర్, డి యొక్క రిమైండర్ మనకు కనుక తెలిస్తే ఆ రిమైండర్స్ని కనుక మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఏ ఇంటూ ఏ బై బి, ఇప్పుడు దీని యొక్క రిమైండర్ కనుక్కోమని అనుకోండి, మనం ఏ పవర్ 4 వాల్యూ కనుక్కొని అప్పుడు బీతో డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటి, ఏని బీతో డివిజిబుల్ చేసి దీని రిమైండర్ వస్తుంది కదా, ఈ ఆర్ని ఆర్ ఇంటూ ఆర్ ఈ వాల్యూని డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో డివిజిబుల్ చేసిన తర్వాత ఏమై ఉండాలి, రిమైండర్ అనేది డివిజర్ కన్నా తక్కువ ఉండాలి. సో సేమ్ అదే మెథడ్ని ఇక్కడ మనం ఉపయోగిద్దాం. చూడండి, సో మనకి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది, -1 వచ్చింది. సో -1 ఇంటూ అప్ టు ఎన్ని టైమ్స్, 99 టైమ్స్. సో -1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. మరి ఇక్కడ -1ని 99 టైమ్స్ మల్టిప్లై చేస్తే మరి ఏమొస్తుంది మనకి, చూడండి 1ని 99 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. మరి మైనస్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఆడ్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నామా, ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం అనేది ఇష్యూ ఇక్కడ. సో చూడండి, ఇక్కడ -1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఆడ్ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. సో చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. మళ్ళీ ప్లస్ని కనుక మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది. సో ఈవెన్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, ఆడ్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు 99 యొక్క రిమైండర్ ఎంత, -1. ఈ 99 యొక్క రిమైండర్ ఎంత, -1. సో -1ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, -2 వస్తుంది. అయితే ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఎక్కడన్నా -2 ఉందా, లేదు. సో మరి -2 రిమైండర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పుకున్నాం, రిమైండర్ని డివిజర్ని యాడ్ చేయాలని చెప్పాం. రిమైండర్ని డివిజర్ని యాడ్ చేయాలని చెప్పాం. సో ఇక్కడ డివిజర్ ఏంటి, ఇక్కడ 100 కదా. సో 100 ప్లస్ -2 ఎంత, 98. 100 ప్లస్ 92 ఎంత, 98. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకేనా, ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ మరియు షార్ట్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా. మనకి 2024లో ఈ మోడల్ అడుగున్నాడు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో మనకి నెంబర్ సిస్టంలో రిమైండర్లో కనుక ప్రాబ్లం అడిగితే ఎక్కువ ఛాన్సెస్ ఈ మోడల్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో కాబట్టి మీరు ప్రాబ్లం కనుక అర్థం అవ్వకపోతే ఇంకోసారి రిపీటెడ్గా చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 111 హోల్ టు ది పవర్ ఆఫ్ 2024ని మనం దేంతో డివిజిబుల్ చేస్తే 112తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ఇది కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ 2024 ఎగ్జామ్లో అడుగున్నాడు. సో మనకేం తెలుసు, ఫస్ట్ మనం ఏం చేద్దాం, 111ని 112తో డివిజిబుల్ చేద్దాం. సో ఇంతకుముందే చెప్పుకున్నాం, డినామినేటర్ కన్నా న్యూమరేటర్ కన్నా తక్కువ ఉంటే రిమైండర్ ఏమవుతుంది, అదే అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాల్యూ బిగ్ వాల్యూ కాబట్టి మనం నెగిటివ్ రిమైండర్ తీసుకుందాం. సో చూడండి, 111ని 112తో డివిజిబుల్ చేస్తే ఇంటూ 112. సో రిమైండర్ ఎంత, -1. ఓకేనా, అంతే కదా. 112 ఇంటూ 1 ప్లస్ -1 ఎంత, 111కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ నేను 111 ప్లేస్లో -1 రాసుకోవచ్చా, -1 ఇంటూ అప్ టు ఎంత, 2024 టైమ్స్. సో 2024 అనేది ఏంటి,
ఈవెన్ నెంబర్. సో ఈవెన్ టైమ్స్ కనుక మైనస్ కనుక మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఆడ్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో మనం ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ +1 అవుతుంది, +1 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో +1 ఉంది కాబట్టి ఆన్సర్ +1. ఒకవేళ ఇక్కడ కనుక 2023 అని కనుక ఉండింది అనుకోండి, 2023 కనుక ఉండిందంటే అప్పుడు ఏమవుతుంది, ఆడ్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే మనకి రిమైండర్ అనేది -1 ఉంటుంది. మనకి రిమైండర్ ఆప్షన్లో ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు. మరి నెగిటివ్ రిమైండర్ వచ్చినప్పుడు ఏం చేద్దాం, డివిజర్కి యాడ్ చేస్తాం. సో డివిజర్కి యాడ్ చేస్తే 112 + -1 ఈక్వల్ టు ఏమవుతుంది, 111 అనేది అంతేగా, 112 + -1 ఈక్వల్ టు ఏమవుతుంది, 111 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ మనకి ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేసాం కాబట్టి +1 వచ్చింది. సో +1 రిమైండర్ వచ్చిందంటే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏమిటి, ఏ అవుతుంది. ప్లస్ వచ్చిందంటే అదే ఆన్సర్ అవుతుంది. మైనస్ వస్తే డివిజర్కి ప్లస్ రిమైండర్ని 2 యాడ్ చేయాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్లో అడుగుతుంటాడు ఈ మోడల్. ఏమంటున్నా చూడండి, ఏ నెంబర్ when divided by 576 x అనే నెంబర్ని 576తో డివిజిబుల్ చేస్తే ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఇవ్వలేదు, కానీ రిమైండర్ మటుకు ఎంత అంటున్నాడు, 75 అంటున్నాడు. అలాగే ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 24, ఇఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 24, అదే నెంబర్ని 24తో డివిజిబుల్ చేస్తే x అనే నెంబర్ని 24తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత అవుతుంది, సో చూడండి ఈ వాల్యూని ఎలా రాసుకోవచ్చు మనం, 576 ఇంటూ k అంతేనా, +75, x ఈక్వల్ టు అంతే కదా, 576 ఇంటూ k +75. ఇప్పుడు ఈ నెంబర్ని మనం ఏం చేయాలి, 24తో డివిజిబుల్ చేయండి. సో 24తో డివిజిబుల్ చేస్తే చూడండి, ఇది 24తో డివిజిబుల్ అవుతుంది చూడండి, ఎగ్జాక్ట్గా 24 స్క్వేర్ వాల్యూ ఇది, 24 స్క్వేర్ వాల్యూ అంతా 576. సో 576ని మనం డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. అలాగే 75ని డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, రిమైండర్ 24 ఇంటూ 3 72. సో రిమైండర్ ఎంత 3. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంటంటే ఈ రిమైండర్ని 24తో డివిజిబుల్ చేయండి, 75ని 24తో డివిజిబుల్ చేయండి, 24 ఇంటూ 3 72, రిమైండర్ 3. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ 24 అనేది ఈ 576కి 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అయినప్పుడే డైరెక్ట్గా మనం రిమైండర్ని డివిజిబుల్ చేయాలి. అయితే ఇప్పుడు వరకు అడిగిన ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఈ రిమైండర్ వాల్యూ ఈ 576 ఇక్కడ ఇచ్చే నెంబర్ ఉంది చూసారా, ఆ నెంబర్లోని ఫ్యాక్టర్ వాల్యూ కానీ ఇచ్చాడు, కానీ ఎప్పుడు అవుట్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు. ఒకవేళ ఇక్కడ 578 ఉందనుకోండి, 578 ఉందనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ ఒక రిమైండర్ 2 వస్తుంది కదా, ఇక్కడ 2 వస్తుంది ప్లస్ ఇక్కడ 3 ఉంటుంది, 2 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది, 5 అవుతుంది రిమైండర్. ఓకేనా. సో ఖచ్చితంగా మనం బ్లైండ్గా ఈ 75నే డివిజిబుల్ చేయకూడదు. ఇది ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ అవుతుందా లేదని చూసుకోవాలి. సో ఈ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ కనుక అయిందనుకోండి, అది ఖచ్చితంగా అక్కడ రిమైండర్ అనేది 0 అవుతుంది. ఈ 576 కొన్న ఫ్యాక్టర్స్లో ఏ వాల్యూతో మనం డివిజిబుల్ చేసినా రిమైండర్ అనేది 0 వస్తుంది. అది అవుతుందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ తరువాత డైరెక్ట్గా మనం ఈ 75ని 24తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐలో అడిగాడు ఈ ప్రాబ్లము. ఏమంటున్నా చూడండి, సేమ్ అదే ప్రాబ్లం ఏ నెంబర్ when divided by 798, x అనే నెంబర్ని 798తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందంట, 45 వచ్చింది. అయితే అదే నెంబర్ని 21తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే మనం ఏం చేద్దాం, డైరెక్ట్గా షార్ట్ కట్ ఏంది, ఈ 21తో ఈ 45ని డివిజిబుల్ చేస్తే
డివిజిబుల్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనం చెక్ చేయాల్సిన విషయం ఏంటి, ఈ 21 అనేది ఈ 798 యొక్క ఫ్యాక్టర్ కాదని చెక్ చేయాలి. అంటే ఈ 798ని 21 అనేది ఫ్యాక్టర్ అవ్వాలి అంటే ఏం చేయాలి, కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుందా లేదా అనేది చెక్ చేయాలి. సో చూడండి 21 ఇంటూ 3 ఎంత 63, చూడండి తర్వాత ఎంత 168, 21 ఇంటూ 8 168, సో రిమైండర్ ఎంత 0. సో ఇది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ కాబట్టి ఈ 21 అనేది 798ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది. సో దానికి కాబట్టి మనం 48ని డైరెక్ట్గా డివిజిబుల్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 45/21, సో ఎంత ఆన్సర్ ఎంత 3. ఓకేనా. సో చూడండి ఎలా రాసుకోవచ్చు దీన్ని, x = 798k + 45, x = 798k + 45. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు, ఇదే నెంబర్ని 21తో డివిజిబుల్ చేయమంటున్నాడు. సో టోటల్ నెంబర్ని 21తో డివిజిబుల్ చేయాలి. సో చూడండి ఈ 21 అనేది ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, ఇక్కడ 38 టైమ్స్ కట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత రిమైండర్ అనేది 0 వస్తుంది. ఇక్కడ రిమైండర్ ఎంత 0, రిమైండర్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది, రిమైండర్ 0. నెక్స్ట్ 45 డివిజిబుల్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 21 × 2 42, రిమైండర్ ఎంత అవుతుంది 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, వాట్ ఈస్ ద రిమైండర్ when the product of 171 and 173 is divided by 17. 171 into 173 divided by 17, రిమైండర్ ఎంత. సో ఇప్పుడు ఏం చేద్దాం, 171ని 173ని టోటల్ మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 171కి ఇండివిజువల్ రిమైండర్, అలాగే 173కి ఇండివిజువల్ రిమైండర్ కనుక్కొని 2 మల్టిప్లై చేస్తే రిమైండర్ వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ వచ్చే వాల్యూ 17 కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ ఆ వాల్యూని 17తో డివిజిబుల్ చేద్దాం. ఎప్పుడు వరకు 17 కన్నా తక్కువ వచ్చే వరకు. రిమైండర్ కూడా ఎప్పుడు ఎలా ఉండాలి, డివిజన్ కన్నా తక్కువ ఉండాలి. సో చూడండి ఇప్పుడు ఇక్కడ రిమైండర్ ఎంత +1, 17 × 10 170, రిమైండర్ ఎంత +1. ఇక్కడ చూడండి రిమైండర్ ఎంత +3. సో +1 × +3 ఎంత 3, రిమైండర్ ఎంత 3. ఒకవేళ మైనస్ కనుక వస్తే రిమైండర్ డివిజన్ని యాడ్ చేస్తాం. సో మనకు వచ్చిన వాల్యూ ప్లస్ కాబట్టి 3, ఆన్సర్ ఏమవుతుంది B అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 9375. 2 నెంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుందంట 9375 వస్తుంది. అలాగే నెక్స్ట్ అండ్ ద కోఎఫిషియంట్ when the large number 1 is divided by smaller is 15. కోఎఫిషియంట్ ఎంతంట, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఒకటి బిగ్ నెంబర్ ఇంకోటి ఏమో స్మాల్ నెంబర్. ఈ రెండింటిని బిగ్ నెంబరు స్మాల్ నెంబర్ ఉంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది 9375 వస్తుంది. అయితే కోఎఫిషియంట్ ఏమవుతుందని అంటున్నాడంటే బిగ్ వాల్యూని స్మాల్ వాల్యూతో డివిజిబుల్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత వస్తుందంట 15 వస్తుందంట. ఓకే. అయితే ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ ద నెంబర్స్, ఈ బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ ఉంది కదా వాటి రెండింటి యొక్క సమ్ ఎంత అని అంటున్నాడు. సో చూడండి ఇక్కడ B/S = 15. సో అప్పుడు B = ఏమవుతుంది 15S అవుతుందా, 15S అవుతుంది. సో అప్పుడు B ప్లేస్లో 15S రాసుకున్నాం అనుకోండి, 15S రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది, దేనికి ఈక్వల్ అవుతుంది 15S² ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు 15తో కనుక డివిజిబుల్ చేస్తే చూడండి 15 × 6 90, ఇంకెంత ఉంది 37, 15 × 2, తర్వాత ఇంకెంత ఉంది 7 ఉంది. సో 15 × 5 75. సో S² = 625. సో 625 దేని యొక్క స్క్వేర్ 25. సో S వాల్యూ 25. సో అప్పుడు S వాల్యూ 25 అయితే B వాల్యూ ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. సో B ఈక్వల్ ఎంత, B/S ఈక్వల్ ఎంత 15, B ఈక్వల్ ఎంత అవుతుంది 15 × S అవుతుంది. సో S వాల్యూ ఎంత 25. సో 25 × 15. సో చూడండి 25 × 15 ఎంత 25 × 10 250. 25 × 5 అంటే ఎంత 250లో హాఫ్. 250లో హాఫ్ అంటే ఎంత 125.
సో ఎంత 375 కానీ మనల్ని అడిగింది ఏంది ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అని అడిగాడు. సో 375 + 25 375 + 25 ఎంత 400. 375 + 25 400. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2022లో అడుగున్నాడు ఈ ప్రాబ్లమ్. ఏమంటున్నాడు, ఇఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ n ఈజ్ డివైడెడ్ బై 7 n అనే నెంబర్ని 7తో డివిజిబుల్ కనుక చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది అంటున్నాడు, 3 వచ్చింది అంటున్నాడు. అంటే n = 7k + 3. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈల్డ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 0 when it is divided by 7. ఓకే, సో ఈ నెంబర్ని 7తో డివిజిబుల్ చేసినప్పుడు 0 అవ్వాలి అంటే ఈ నెంబర్కి ఎంత కలపాలి అని అంటున్నాడు. సో చూడండి 7k + 3/7 ఇదేమో 7 యొక్క మల్టిపుల్. ఈ 7తో డివిజిబుల్ చేసినప్పుడు ఇది 0 అవుతుంది ఖచ్చితంగా రిమైండర్. ఇక్కడ కూడా 0 అవ్వాలి అంటే ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 7 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి ఈ నెంబర్. సో ఈ నెంబర్ 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి అంటే ఏమై ఉండాలి, ఇక్కడ 7n అయి ఉండాలి, 14n అయి ఉండాలి, 21n అయి ఉండాలి, అప్ టు ఇన్ఫినిటీ. సో ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, అక్కడ మినిమం అని ఇవ్వలేదు, గ్రేటెస్ట్ నెంబర్ అని ఇవ్వలేదు. ఓకేనా, మినిమం నెంబర్ అని అంటే ఏమి యాడ్ చేస్తే సరిపోతుంది, 4 యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, పర్టికులర్గా నెంబర్ రేంజ్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకుంటూ వెళ్దాం. చూడండి, సో ఇచ్చిన ఆప్షన్స్లో 4 అనేది ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. అంతే కదా. ఈ 3 గనక మనం 4 గనక యాడ్ చేసామనుకోండి, 3 గనక 4 గనక యాడ్ చేసామంటే ఏమవుతుంది, 7/7 0 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏమన్నాడు, ఆన్ డివైడింగ్ 397,246 బై సర్టెన్ నెంబర్. ఆ నెంబర్ అనేది ఏంటో చెప్పలేదు, ఎక్స్తో డివిజిబుల్ చేస్తున్నాడు. అయితే కోఎఫిషియంట్ ఎంత అంట, కోఎఫిషియంట్ వచ్చేసి 865. రిమైండర్ ఎంత వచ్చింది, 211 వచ్చింది. అయితే ఏమంటున్నాడు, డివిజర్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకేం తెలుసు, డివిడెండ్ అంటే ఏంటి, ఇక్కడ 397,246 డివిజర్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ కోఎఫిషియంట్ అంటే 865x + 211. అంతే కదా. సో ఇప్పుడు ఈ 211 ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ ఎంత ఉంది, 246 ఉంది. ఇక్కడేమో 211 ఉంది. 246 నుంచి 211 పోతే ఎంత, 35. ఓకే, మరి ఇది ఎలా రాసుకోవచ్చు, 397,035గా రాసుకోవచ్చు, 865x. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, x = ఏమవుతుంది, 397,035/5 865 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 865తో డివిజిబుల్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ చూడండి, 865తో 397,035ని డివిజిబుల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. సో అన్నిట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ వాల్యూ 4 ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏ నెంబర్తో ఫస్ట్ డివిజిబుల్ అవుతుందో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 4తో మల్టిప్లై చేయండి. సో 4తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి, ఫస్ట్ 800 × 4 3200, నెక్స్ట్ 60 × 4 240, 3440. నెక్స్ట్ 5 × 2 ఎంత అవుతుంది, 20 260. సో 3460. సో వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 5103. ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, 5000 ఉంది. ఇక్కడ సెకండ్ వాల్యూ చూడండి, ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, 8 ఉంది. సో చూడండి, నెక్స్ట్ వాల్యూ ఏమవచ్చు, ఒకవేళ 3 కానీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, 2000 లేదా 3000 దగ్గరలో వస్తుంది. అలాగే 8 కనుక తీసుకుంటే ఏమవుతుంది చూడండి, 6400 అవుతుంది, 5000 దాటి వెళ్ళిపోతుంది. సో ఇంక ఇచ్చిన ఆప్షన్స్లో ఏదై ఉంటుంది కరెక్ట్ ఆన్సర్, 459 అవుతుంది. సో 865 × 5 వేసుకుంటే ఎంత అవుతుంది చూడండి, 865 × 5 4000 ప్లస్ 60తో 5 మల్టిప్లై చేస్తే 300,
అలాగే మళ్ళీ 5ని 5తో మల్టిప్లై చేస్తే 25, 4325. ఈ 5000కి నియరెస్ట్ వాల్యూ. ఓకే, సో మరి ఎండింగ్లో కూడా మనం డైరెక్ట్గా యూనిట్ డిజిట్ చూసి కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. సో చూడండి 5 × 9 ఎండింగ్లో ఏమొస్తుంది 45 వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బిలో కూడా ఎండింగ్ యూనిట్ డిజిట్ అనేది 5 ఉంది కాబట్టి ఎయిదర్ బి అయినా అవ్వచ్చు, సి అయినా అవ్వచ్చు. బిఫోర్ సాల్వ్ చేయకముందు మనం యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్పాలి అనుకుంటే ఇక్కడ ఏముంది ఎండింగ్లో 5 ఉంది, 397,035 ఉంది. సో ఇక్కడ బి ఆప్షన్లో 5 ఉంది, సి ఆప్షన్లో 9 ఉంది. సో రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా ఏ అవ్వదు, డి అవ్వదు. ఎందుకని 5తో ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఎండింగ్ 0 వస్తుంది. కానీ ఇక్కడ ఎండింగ్లో ఏముంది 5 ఉంది కాబట్టి ఇదర్ 3 కానీ ఇదర్ 9 కానీ 5 కానీ అయి ఉండాలి. ఓకే, ఇంతటితో మనకి రిమైండర్ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ మరియు రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన అన్ని ఇంపార్టెంట్ మోడల్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఈ క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాము. దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో వాళ్ళకి కనుక మన క్లాస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది ఈ క్లాస్. ఓకేనా? అయితే నెక్స్ట్ క్లాస్ మనం ఇంతటితో మనకి నెంబర్ సిస్టంలో ఉన్న 7 టాపిక్స్ ఉన్నాయి కదా, ఏవేంటి అవి క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్, కాంపోజిట్ నెంబర్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఫ్యాక్టర్స్, యూనిట్ డిజిట్, నెంబర్ ఆఫ్ జీరోస్, డివిజిబిలిటీ, ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ, ఇది కూడా అయిపోయింది. సో లాస్ట్ టాపిక్ ఏంటి రిమైండర్, కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. రిమైండర్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అయితే నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, బేసిక్ నుండి కాన్సెప్ట్ మరియు ఆ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించి రీసెంట్గా అంటే 2024లో ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉన్నాయి చూసారా, ఆ ఎగ్జామ్స్లో అడిగిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా టాపిక్ వైజ్, మోడల్ వైజ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.